హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కడా బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలో చూసుకుందాం. దానికి 1 కట్ కడా బ్యాంగిల్ ఒకటి, పిస్తా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, 8K బ్లూ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ అండ్ గ్లూ పెన్, B7000 గ్లూ అండ్ కటర్. ఇప్పుడు ముందుగా మనం ఈ 1 కట్ బ్యాంగిల్ ఉంది కదండి, దీనికి ఎలా ర్యాప్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ థ్రెడ్ ఉంది కదండి, ఇప్పుడు ఈ కడా బ్యాంగిల్ కాబట్టి మనం ఒక 50 లైన్స్ ర్యాప్ చేసుకోవాలండి. కొంచెం థిక్గానే చేసుకోవాలి. అలా అయితేనే డిజైన్ అనేది మంచిగా ఉంటుంది. థ్రెడ్ అనేది బాగా వేయగలుగుతాం బ్యాంగిల్కి. ఇవన్నీ నేను 50 లైన్స్ అనేది ర్యాప్ చేసి పెట్టాను. దీనికి ఇప్పుడు ఇలా కాకుండా, ఇలా ముద్దలా కాకుండా కొంచెం ప్లెయిన్గా వీటిని అరేంజ్ చేసుకొని గమ్ పెట్టుకుంటే మనం డిజైన్ చేసేటప్పుడు, అదే థ్రెడ్ చేసేటప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇలా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ కూడా కొంచెం గమ్ ప్లేస్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇట్లా వదిలేయాలండి. వదిలేస్తే అప్పుడు బాగా స్టిక్ అవుద్ది. అప్పుడు మనం థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎలా ర్యాప్ చేసుకోవాలో చూసుకుందాం అండి. ఇక్కడ హోల్డ్ చేస్తూ ఇలా థ్రెడ్ అనేది మనం ర్యాప్ చేయాలండి. ఎంత టైట్, మరి అంత టైట్గా హోల్డ్ చేయకూడదు, అలాగని లూజ్గా చేయకూడదు. థ్రెడ్ మీద థ్రెడ్ రాకుండా చూసుకుంటూ హోల్డ్ చేయాలి. ఇట్లా కొంచెం లాగి అప్పుడు చేస్తే బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది మంచిగా వస్తుంది. ప్రతిసారి కూడా ఇలా అనుకునే వేస్తే మంచిది. ఇది చూడండి, ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం ర్యాప్ చేసాను. ఇప్పుడు దీని మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గ్లూ తీసుకోండి. ఇలా రౌండ్ షేప్లో అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది 3D డిజైన్ కదా. ఇప్పుడు బ్లూ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని తీసుకొని ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్లవర్ టైప్లో అరేంజ్ చేసిన తర్వాత వీటి పైన B7000 గ్లూ ఉంటుంది కదండి, దాన్ని రౌండ్ షేప్లో అప్లై చేయాలి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. బేస్ కూడా తగిలేటట్టు పెట్టుకుంటే బాగా స్టిక్ అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత పిస్తా గ్రీన్ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని వీటి మధ్యలో అరేంజ్ చేసుకోవాలి ఒక ఫ్లవర్ టైప్లో. ఇవన్నీ ఇలా ఫ్లవర్లు అరేంజ్ చేసాం కదా, ఇదే ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి. మీకు ఇంకొకటి కూడా నేను వేసి చూపిస్తాను. ఈ మధ్యన లాస్ట్లో కుందన్ స్టోన్ అరేంజ్ చేద్దాం. చూసారు కదండి, బాగా రెడీ అయింది కడాయి బ్యాంగిల్. ఇప్పుడు మనం ఈ సైడ్స్ సెంటర్ డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ సైడ్స్ డిజైన్ చేద్దాం. ఇక్కడ గ్లూ ఇలా పెట్టుకొని బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని పెట్టుకుందాం. ఇట్లాగే బ్యాంగిల్ మొత్తం పెట్టుకుందాం.
ఇప్పుడు వీటిని పెట్టుకుందాం. ఇది ఫైనల్లోన లాస్ట్లో కొంచెం ఇట్లా మిగిలిందండి. ఇంకో ఫ్లవర్కి రాదు. సో ఇక్కడ 2 వేసాను, 3 రావు. అందుకని ఇక్కడ ఏంటంటే డబుల్ డ్రాప్ కుందన్స్ మనం పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పైన కూడా కొంచెం లైట్గా డిజైన్ చేసుకుందాం. ఇలా గ్లో అప్లై చేసుకొని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని జస్ట్ ఇట్లా కొంచెం నొక్కి పెడితే ఉంటుంది. ఇట్లా జస్ట్ వీటిని ఇలా 4 ఇలా అరేంజ్ చేసే ప్యాటర్న్ మొత్తం బ్యాంగిల్ అంతా రిపీట్ చేద్దామండి. చూడండి, బ్యాంగిల్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ కొంచెం ఈ వైట్ స్టోన్ డ్రాప్స్ పెట్టుకుంటే అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ వైట్ ఉన్నాయి కదండి కుందన్స్, దీన్ని ఇలా స్టిక్ చేసుకుందాం. మొత్తం బ్యాంగిల్ అంతా రిపీట్ చేయడం. చూడండి, ఫైనల్గా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కదా, హెవీగా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆర్డర్ కట్ట మీకు కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.